शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में अव्यक्त मुरली मंथन प्रोग्राम की आप सभी लोगों को మీ అందరికీ बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుండి दिल से स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। इस मुरली का डेट है ఈ మురళీ డేట్ 22 फरवरी 2009। 22 फरवरी 2009। ఫిబ్రవరి 22, 2009వ సంవత్సరం। ये मुरली बाबा ने शिवरात्रि के लिए चलाया है। ఈ మురళీ బాబా శివరాత్రి గురించి నడిపించారు। लास्ट संडे 15 तारीख को शिवरात्रि था। లాస్ట్ పోయిన ఆదివారం 15వ తారీఖు శివరాత్రి ఆ రోజు। हाँ, उस शिवरात्रि में अटेंशन रखकर बाबा ने ये मुरली चलाया है। ఆ శివరాత్రి రోజున అటెన్షన్ పెట్టుకుని ఆ బాబా ఈ ఈ మురళిని నడిపించారు ఆ రోజు। शिवरात्रि क्या है? శివరాత్రి అంటే ఏంటి? शिव बाबा का बर्थडे है। శివ బాబా యొక్క పుట్టినరోజు। उसको शिवरात्रि क्यों कहा जाता है? అయితే దాన్ని శివరాత్రి అనే ఎందుకంటారు? जब शिव का अवतरण होता है या जन्म होता है, ఎప్పుడైతే శివుడి అవతరణ లేకపోతే జన్మ అయ్యిందో इस दुनिया में जो अज्ञान अंधकार का रात चला जाता है, అప్పుడు ఈ ప్రపంచంలో అజ్ఞానం అనే అంధకారమైన రాత్రి వెళ్ళిపోతుంది। जिससे दुख, परिस्थितियां, समस्याएं, दर्द का एहसास होता था, దేని వల్ల అయితే దుఃఖము, బాధ, చింత ఇలాంటి అనుభూతి కలుగుతుందో भगवान की शक्ति द्वारा ये सभी चले जाकर नया दुनिया यहाँ रेडी हो जाएगा। భగవంతుని శక్తి ద్వారా ఇవన్నీ కూడా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయి కొత్త ప్రపంచం ఏర్పడుతుంది। लेकिन కానీ अकेले शिव बाबा एक कार्य नहीं कर सकता है। కానీ శివబాబా ఒక్కరే ఒంటరిగా ఈ పని చేయలేరు। जो भी आत्मा जो भी कर्म करना है, उनको शरीर रूपी साधन जरूर चाहिए। ఎవరైనా ఆత్మ ఏదైనా పని చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా శరీర రూపం అనే సాధనం కావాలి। तो ड्रामा में 5000 साल में शिव बाबा को अपना शरीर इस दुनिया में नहीं है। అయితే డ్రామాలో ఈ 5000 సంవత్సరాల్లో శివబాబాకి ఆయన శరీరం అంటూ ఏమీ లేదు। तो बाबा అయితే బాబా इस दुनिया में ఈ ప్రపంచంలో जो मनुष्य आत्माएं हैं, ఎవరైతే మనుష్య ఆత్మలు ఉన్నారో उसमें से అందులో నుండి कोटों में भी कोई कोटों की एक आत्माओं को, थोड़े आत्माओं को सिलेक्शन करते हुए కోట్లలో కొంతమంది మరియు ఆ కొంతమందిలో కొంతమంది కొంతమంది ఆత్మల్ని సెలెక్ట్ చేసుకుని उन आत्मा द्वारा अपना कर्तव्य बाबा करते हैं। అలాంటి ఆత్మల ద్వారా బాబా తన కర్తవ్యాన్ని చేపిస్తున్నారు। बाबा इस दुनिया में आकर 90 इयर्स हो गए। బాబా ఈ ప్రపంచంలోకి వచ్చి 90 సంవత్సరాలు అయిపోయింది। तो 90 साल में हमने 90 वैरायटी का बाबा का शिव जन्म हमने मनाया है। అయితే ఈ 90 సంవత్సరాలు మనము 90 రకాల రూపాల్లో శివ జయంతిని జరుపుకున్నాం కూడా। तो शिव जयंती में शिव बाबा का भी बर्थडे है और बच्चों का भी बर्थडे है। ఆ రోజున శివరాత్రి రోజున శివబాబాది పుట్టినరోజు మరియు పిల్లల యొక్క పుట్టినరోజు కూడా ఆ రోజే। यहाँ शिव बाबा का पार्ट भी चेंज होता है, बच्चों का भी पार्ट चेंज होता है। ఇక్కడ బాబా యొక్క పాత్ర మారుతుంది, అలాగే పిల్లల యొక్క పాత్ర కూడా మారుతుంది। जैसे छोटे बच्चे रहते हैं, ఇలాంటి చిన్న పిల్లలు ఉంటారు కదా, पहले उनको पालना का पार्ट चलता है। మొదట వాళ్ళకి చిన్న పిల్లలకి పాలన అనే పాత్ర జరుగుతూ ఉంటుంది। उसके बाद वो स्टूडेंट बन जाते हैं, तब वो पालना थोड़ा चेंज हो जाता है। తర్వాత చిన్న పిల్లవాడు పెద్దవాడయ్యి ఒక స్టూడెంట్ అంటే చిన్న వస్తాడు కదా స్టూడెంట్ రూపంలో, అప్పుడు వేరే రకమైన పాలన నడుస్తుంది। तो उनका स्टडी का एक नया जन्म एलकेजी यूकेजी द्वारा स्टार्ट होता है। అతని చదువు అనే జన్మ ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ అవుతుంది। उसके बाद जब उनका 10th स्टैंडर्ड स्टार्ट होता, कंप्लीट होते ही उनका एक नया डायरेक्शन, माना उनको जो इंटरेस्ट है, इंजीनियरिंग हो या मेडिकल हो या जो भी है, वहाँ एक नया जन्म, नया एंगल, नया दिशा स्टार्ट होता है। తర్వాత అతనికి 10వ తరగతి అయిపోయాక మళ్ళీ అక్కడ ఇంజనీరింగ్ కి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్ కి వెళ్ళాలా, దాన్ని బట్టి అక్కడ ఒక కొత్త దిశ వాళ్ళకి వస్తుంది।
एजुकेशन कंप्लीट होने के बाद चाम जॉब करने का एक नया जन्म स्टार्ट होता है। ఆ చదువు అయిపోయిన వెంటనే వాళ్ళకి జాబ్ చేసేటటువంటి మళ్ళీ కొత్త జన్మ వస్తుంది. जॉब करते करते शादी होता है तो पति के रूप में या पत्नी के रूप में एक नया जन्म होता है। జాబ్ అయిపోయిన వెంటనే వివాహం జరిగాక, వివాహం జరిగిన వెంటనే లేకపోతే తండ్రి రూపంలోను లేకపోతే తల్లి రూపంలోను వాళ్ళకి ఒక జన్మ వస్తుంది. हाँ, उसके बाद जब बच्चे पैदा होते हैं तो माँ बाप बन जाते हैं। వాళ్ళకి పెళ్లి వివాహం జరిగిన వెంటనే వాళ్ళకి భర్త లేకపోతే భార్య అనే పదవులు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళకి తండ్రి లేకపోతే తల్లి అన్న పదవులు వస్తాయి. हाँ, जब वो रिटायरमेंट होते हैं रिटायरमेंट का नया लाइफ स्टार्ट होता है। వాళ్ళు రిటైర్ అయిపోయాక అక్కడ రిటైర్మెంట్ యొక్క కొత్త జీవితం నడుస్తుంది మళ్ళీ. पोतों का जन्म होता है ग्रैंड माँ ग्रैंड फादर के रूप में नया जन्म स्टार्ट होता है। మానవులు పుట్టారు అంటే అక్కడ వాళ్ళకి అమ్మమ్మ నానమ్మలు అయిపోతారు లేకపోతే తాతయ్యలు అవుతారు. అలా కొత్త జన్మ వస్తుంది. सेम शरीर है, శరీరం అదే శరీరం, सेम आत्मा है, అదే ఆత్మ, सेम दुनिया है, అదే ప్రపంచం. लेकिन नया नया पार्ट नया नया बर्थ उनका स्टार्ट होता है, उसके अनुसार उनको पार्ट करना पड़ता है। కానీ వాళ్ళకి కొత్త కొత్త జన్మ, కొత్త కొత్త పాత్ర. ఆ పాత్ర అనుసారంగా వాళ్ళు అది అంతా పాత్రని నిర్వహించాల్సి వస్తుంది. ऐसे ही संगम युग में అలాగే సంగం యుగంలో కూడా बाप और बच्चों का जो एक संगम का जो जुड़ा हुआ जॉइंट में जो जन्म होता है, అలాగే తండ్రి మరియు పిల్లలకి సంగమం అంటే అక్కడ కలిసి వాళ్ళు ఒకేసారి జన్మిస్తారు. जैसे पति पत्नी जो रहते हैं माँ बाप बनते हैं ना दोनों एक ही बार, एक बच्चे के लिए दोनों माँ बाप बनते हैं ना दोनों मिलकर, ऐसे ही शिव बाबा और बच्चों का भी यहाँ नया रूप का जन्म स्टार्ट होता है। ఎలా అంటే ఆ ఆ భర్త భార్య కలిపి ఒకేసారి పిల్లలు పుట్టినప్పుడు తండ్రి మరియు తల్లి కింద ఎలా అవుతారో అలాగే శివబాబా మరియు పిల్లలు కలిపి ఒకేసారి వాళ్ళకి జన్మ వస్తుంది. तो ये शिवरात्रि का स्पेशलिटी क्या है? అయితే ఈ శివరాత్రి యొక్క స్పెషల్ ఏంటి? इतने साल में जो बाबा ने ज्ञान सुनाया, ఇన్ని సంవత్సరాల నుంచి బాబా జ్ఞానాన్ని ఏదైతే వినిపించారో इसमें नंबर 1 और नंबर 2 दो पोस्ट फाइनल हुए हैं। అందులో నెంబర్ 1 నెంబర్ 2 పోస్టులు అయితే ఫైనలైజ్ అయిపోయాయి. नंबर 1 ब्रह्मा बाबा है, नंबर 2 मम्मा है, उसमें कंपटीशन नहीं है, ऑलरेडी अनाउंस्ड। నెంబర్ 1 బ్రహ్మ బాబాకి వెళ్తుంది, నెంబర్ 2 మమ్మకి వెళ్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసేసారు. बाकी का जो पोस्ट अभी तक बाबा ने अनाउंसमेंट नहीं किया है। మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి బాబా ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయలేదు, అంటే ఎవరెవరో చెప్పలేదు. हाँ, अभी भी कोई भी आत्मा, अभी भी ज्ञान में आने वाले आत्मा उस पोस्ट के लिए कंपटीशन कर सकते हैं। అయితే ఇప్పుడు కూడా ఎవరైనా కొత్తగా వచ్చే ఆత్మలు కూడా ఆ పోస్ట్ కి కాంపిటీషన్ అవ్వచ్చు. लास्ट सो फास्ट आकर फर्स्ट डिवीजन में भी आ सकते, फर्स्ट रैंक में नहीं फर्स्ट डिवीजन में आ सकते हैं। లాస్ట్ లో వచ్చి ఫాస్ట్ గా కూడా వాళ్ళు ఫస్ట్ డివిజన్ లోకి రావచ్చు. इसका मतलब ये नहीं है कि सिर्फ नया लोग ही कॉम्पीट कर सकते, पुराना लोग भी उसमें कॉम्पीट कर सकते हैं। దీని అర్థం ఏమిటంటే కొత్త వాళ్ళే వచ్చి పోటీ వేస్తారు అని, పోటీ పడతారు అని కాదు. పాత వాళ్ళు కూడా పోటీ పడచ్చు ఈ పోస్టులకి. फर्स्ट डिवीजन माना जो फर्स्ट क्लास से भी जो ज्यादा रहते हैं ना, 98% 97% जो लोग रहते हैं उनको बाबा कहते हैं फर्स्ट डिवीजन। माना सत्युग में राजा के साथ आस्थान में बैठकर राज्य करने वाले। ఇక్కడ పోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డివిజన్ లోకి రావడం అంటే ఇప్పుడు చూడండి చదువులో 98%, 97% అలా ఎలా వస్తారో అలా ఈ ఫస్ట్ డివిజన్ లో వచ్చిన పిల్లలందరూ సత్యయుగంలో రాజు లేకపోతే రాజు యొక్క ఆస్థానంలోనూ కూర్చోడానికి వాళ్ళకి అర్హత పొందుతారు. राजा को और इन लोगों को ऑलमोस्ट सेम वैरायटी का सुख रहता है, लेकिन सिंहासन के ऊपर तो सिर्फ एक ही बैठता है। రాజుకి రాజు ఆస్థానంలో ఉన్న వాళ్ళందరికీ ఒకేలా గౌరవం దక్కుతుంది, అంతా ఒకేలా ఉంటుంది. కానీ సింహాసనం మీద ఒక్కళ్ళే కూర్చోగలరు, వాళ్ళే ఆ రాజు. हाँ, बाकी लोग वहां सर्वेंट लोग भी रहते हैं, लेकिन उनका लेवल अलग है, उनका जो अनुभव का लेवल भी अलग है। అక్కడ ఇంకా సర్వెంట్స్ పని వాళ్ళు కూడా సేవకులు కూడా ఉంటారు, కానీ వాళ్ళకు ఒక అనుభవం జరుగుతుంది, వీళ్ళకు ఒక అనుభవం జరుగుతుంది.
क्योंकि सर्वेंट वहां रेसिडेंस नहीं करते हैं, वो अपने घर में जाकर रेसिडेंस करते हैं। बाकी जो लोग हैं ना वहां ही रहते हैं, वहां जो राजा के लिए भोजन बनाए वही खाते हैं, वही माहौल रहता है, तो ऑलमोस्ट सेम लेवल का उनका जो अनुभव सेम लेवल का रहता है। సేవకులు ఉన్నారు అనుకోండి, ఈ సేవకులు అక్కడ ఉండలేరు కదా ఎక్కువసేపు, వాళ్ళు అక్కడ ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కాకుండా రాజుతో వాళ్ళ ఆస్థానంలో ఉండేవారు. రాజు ఏం తింటే వీళ్ళు అదే తింటారు, రాజుకి ఏం అనుభవం అయితే వీళ్ళకి అదే అనుభవం అవుతుంది. लेकिन కానీ ऐसे पोस्ट लेने के लिए कुछ क्वालिफिकेशन तो चाहिए ना। అయితే ఇలాంటి పోస్ట్ తీసుకోవాలి అంటే మీకు ఏదో ఒక అర్హత కావాలి కదా. अभी के बाद आपने ये दृढ़ संकल्प किया कि मुझे उस पोस्ट के लिए कंपटीशन करना है, मुझे तीव्र पुरुषार्थ करना है, तो उसके लिए क्या करना पड़ेगा? అయితే ఇప్పటి నుంచి తర్వాత మీరు ఆ పోస్ట్ కి వెళ్ళాలి అంటే తీవ్ర పురుషార్థం చెయ్యాలి. అయితే అది ఎలా చేయాలి, ఎలాంటి తీవ్ర పురుషార్థం చెయ్యాలి? हाँ, उसके लिए हर श्वास हर संकल्प समर्थ हो। ఆ దాని గురించి ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. समर्थ किसको कहते हैं? సమర్థము సమర్థవంతమైంది అని దేన్ని అంటారు? ड्रामा जैसे चल रहा है उसके अनुसार आपका जो संकल्प और कर्म चलता है उसको कहते हैं समअर्थ। డ్రామా ఎలా అయితే నడుస్తుందో దాని ఆధారంగానే మీ సంకల్పాలు అది నడుస్తూ ఉంటే దాన్నే అంటారు సమ అర్థ, అంటే సమర్థవంతమైంది అని అంటారు. जैसे सुबह घर से निकलते वो ठंडी है तो जर्किन पहनना पड़ेगा ना, उसके लिए उस समय वो समर्थ है। ఆ, ఎలా అంటే మీరు ఉదయం లేచి బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంది, అప్పుడు మీరు జర్కిన్ వేసుకుని వెళ్ళారు, అప్పుడు ఆ సమయానికి అది సమర్థవంతమైన పని. लेकिन जब 10 बजे होता है, सूर्य का रोशनी आता है, गर्मी पड़ना आता है, उस समय वो जर्किन को निकालना पड़ेगा ना, निकालना पड़ेगा, उस समय वो समर्थ है। అయితే 10ంటి తర్వాత ఎండ వచ్చేస్తుంది, సూర్యుడు వస్తాడు, ఎండ వస్తుంది, ఆ సమయంలో మనము ఆ జర్కిన్ తీసేయాల్సి ఉంటుంది. అలా తీసేయడం అప్పుడు సమర్థవంతమైన పని. सुबह तो चाहिए था, अभी नहीं चाहिए था। सुबह पहनना समर्थ था, अभी वो नहीं पहनना समर्थ है। ఉదయం వేసుకోవాలి, తర్వాత 10 తర్వాత తీసేయాలి, ఎందుకంటే ఆ ఉదయం ఆ జర్కిన్ వేసుకోవాలి, ధరించాలి అనేది అప్పుడు సమర్థవంతమైన పని. 10 తర్వాత జర్కిన్ తీసివేయాలి అనేది అప్పుడు సమర్థవంతమైన పని. तो अभी का संकल्प समर्थ कैसे होगा? అయితే ఇప్పుడు మీ సంకల్పాలన్నీ సమర్థవంతమైనవిగా ఎలా అవుతాయి? तीनों कालों का ज्ञाता तो सिर्फ शिव बाबा है ना। 3 కాలాల యొక్క ज्ञाता, ज्ञान जिसके पास है तीनों कालों का, तीनों लोगों का ज्ञान सिर्फ शिव बाबा के पास है। 3 కాలాల యొక్క జ్ఞానము, 3 లోకాల యొక్క జ్ఞానము ఓన్లీ శివబాబా దగ్గరే ఉంది. तो भविष्य में क्या होने वाला है उसके लिए मुझे अभी क्या करना है शिव बाबा जानता है, हम नहीं जानते हैं। భవిష్యత్తులో ఏం జరగనుంది, దాని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది శివబాబాకే తెలుసు, మనకేమీ తెలియదు. हम कल्पना कर सकते हैं लेकिन ज्यादातर हमारा कल्पना प्रैक्टिकल में नहीं रहता है, कल्पना अलग रहता है, होता कुछ और ही है। మనము మనం కల్పన చూడగలం, అంటే అంతా స్వప్నంలో చూడగలము. नहीं नहीं नहीं, कल्पना कर सकते, हाँ, प्रिडिक्शन कर सकते हैं, हाँ, कल ऐसे होगा, परसों ऐसे होगा, हमारे दिन में ऐसे होगा करके हम कल्पना कर सकते हैं, लेकिन जो हमारा कल्पना रहता है वैसा जिंदगी नहीं चलता है। మనం ఊహించుకోవచ్చు, ఇలా हम्म ఇలా అవుతుంది, అలా అవుతుంది అని ఊహించుకోవచ్చు, కానీ అది జరగదు, ఎందుకంటే ఊహ ఒకలా అవుతుంది, జరిగేదైతే ఒకలా జరుగుతుంది. लेकिन एग्जैक्ट क्या होने वाला है उसके लिए अभी क्या करना है वो बाबा जानता है। కానీ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అన్నది బాబాకి తెలుసు. इसीलिए अपने श्वास और समय संकल्प दोनों बाबा के हाथ में देना चाहिए। కాబట్టి మన శ్వాస మరియు సంకల్పాలు రెండు కూడా బాబా చేతుల్లోకి ఇవ్వాలి. जैसे छोटे बच्चों का टाइम टेबल क्या होता है वो बच्चा डिसाइड नहीं करता है, माँ डिसाइड करती है। ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, అతని టైం టేబుల్ ఎలా ఉండాలి అన్నది అతను డిసైడ్ చేసుకోలేడు, వాళ్ళ అమ్మే నిర్ణయిస్తుంది. हाँ, तो अपना तन को वो क्या करता है माँ के हाथ में दे देता है, जब भी सुलाना है सुलाओ, जब भी उठाना है उठाओ, नहलाओ, जो भी करो आप करो, फुल परमिशन माँ को दे देता है, वो निश्चिंत रहता है। ఆ చిన్న పిల్లడు అందుకే ఏం చేస్తాడంటే తను మొత్తం అంతా అమ్మ చేతిలో పెట్టేస్తాడు, తన బాధ్యత అంతా. ఏం కావస్తే ఎప్పుడు పడుకోబెట్టాలో అమ్మే చూసుకుంటుంది, ఎప్పుడు స్నానం చేయాలో అమ్మే చూసుకుంటుంది, అన్ని అమ్మే చూసుకుంటుంది. ऐसे आप अपना सब कुछ भगवान के हवाले करके वो समर्थता का, विजय का, सफलता का अनुभव आपको करना है। అలాగా ఆ పిల్లవాడు అమ్మకి అన్ని ఇచ్చి ఎలా నిశ్చింతగా ఉంటాడో, అలా మీరు కూడా మీ సంకల్పాలు అన్ని కూడా బాబాకి ఇచ్చి
అలా निश्चित। నిశ్చింతగా ఉండాలి. तो उसके लिए आपका दिल है ना बहुत बड़ा रहना चाहिए। దాని గురించి మీ హృదయం చాలా పెద్దదిగా, విశాలంగా ఉండాలి. तो दिल को कैसे बड़ा करना है, उसको एयर डालना है क्या? అయితే ఈ హృదయాన్ని ఎలా పెద్దదిగా చేస్తాము? అందులోకి గాలి కొడతామా ఏంటి? छोटा दिल माना क्या है? చిన్న హృదయం అంటే ఏంటి? मुझे शांति दो, मेरे समस्या का समाधान करो, मेरे परिवार के लिए करो, मेरे सेंटर के लिए करो, इसको कहते हैं छोटा। చిన్న హృదయం అంటే ఏంటంటే, నాకు శాంతినివ్వండి. నా నా మా సెంటర్‌కి మంచి చేయండి. నాకు మంచి చేయండి. నెక్స్ట్ మా కుటుంబానికి, పరివారానికి మంచి చేయండి. ఇలా అడగడం చిన్న హృదయం. मुझे लक्ष्मी नारायण बनना है, मुझे सत्युग में जाना है, ये है छोटा दिल वाले। నేను స సత్యయుగానికి వెళ్ళాలి. నేను లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. ఇలా అనుకోవడం అది చిన్న హృదయం వాళ్ళు చేస్తారట్లా. बड़े दिल वाले क्या करते हैं? కానీ విశాల హృదయం వాళ్ళు ఏం చేస్తారు? सारे विश्व को सुख मिलना चाहिए, जैसे सूर्य रोशनी देता है ना, सारे विश्व को देता है। बल्ब कितना देता है? छोटा ही देता है। కానీ వీళ్ళేం చేస్తారు? విశాల హృదయం కలవాళ్ళు మొత్తం విశ్వమంతటికి సుఖాన్నివ్వండి అని అనుకుంటారు. ఎలాగా? సూర్యుడు ఎట్లా అందరికీ ప్రకాశం ఇస్తాడో అలా. కానీ हाँ। బల్బు చూడండి కొంతమందికే ప్రకాశం ఇస్తుంది. दिल बड़ा होना चाहिए, दूसरा सच्चा भी होना चाहिए। అక్కడ వాళ్ళ హృదయం విశాలంగా ఉండాలి. మరియు వాళ్ళ హృదయం సత్యంగా ఉండాలి. हाँ, जो आपका इच्छा रहता है वो सच्चे सच्चे रहना चाहिए, सत्य रहना चाहिए। అలా ఏంటంటే మీ కోరికలు వాళ్ళ కోరికలు ఏవై ఉంటే అవి సత్యంగా ఉండాలి. तो सत्य क्या है? అంటే సత్యం అంటే ఏమిటి? आत्मा को जो चाहिए, भगवान का जो प्योर एनर्जी एज इट इज जाकर पहुंचना चाहिए, उसको कहते हैं सत्य, सच्चाई। ఆ ఆత్మకి ఏమి కావాలో అది ఆ ఎనర్జీ బాబా నుంచి వచ్చి ఆత్మకి ప్యూర్ గా అట్లానే వచ్చి చేరాలి. దాన్నే हाँ, అంటారు సత్యత అని. उस सत्यता को कन्वर्शन नहीं करना है, धन में, नामान शान में कन्वर्शन नहीं करना चाहिए। ఆ సత్యతని ధనంలోకి లేకపోతే పేరు ప్రతిష్టల్లోకి కన్వర్ట్ చేయకూడదు. ऐसे आप हर सेकंड क्या करो, ईश्वरी सेवा करने के लिए निमित्त बनो। అలా మీరు ప్రతి సెకను ఈశ్వరీయ సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వండి. तब बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, ये सभी करते रहेंगे तो शरीर भी तो है ना, संसार भी तो है ना, उसको कौन देखेगा? మేము ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే శరీరం ఉంది కదా, సంసారం ఉంది కదా, ఇవన్నీ ఎవరు చేస్తారు అని అడుగుతున్నారు. बच्चे भी हैं, पोते भी हैं, उनको भी देखभाल करना है, वो कौन करेगा? పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, వీళ్ళందరినీ ఎవరు చూస్తారు? शरीर में भी बहुत बीमारियां भी है, उसको देखभाल कौन करेगा? శరీరంలో కూడా చాలా అనారోగ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు అంటున్నారు. बाबा ने कहा, मैंने कहा था वो आप करेंगे तो బాబా ఏమంటారంటే అప్పుడు నేను మీకు ఎలా చెప్పానో అలా మీరు చేస్తే కనుక आपका हर जरूरत मैं पूरी करूंगा। నేను మీ ప్రతి అవసరాన్ని పూర్తి చేస్తాను. जरूरत जो रिक्वायरमेंट है, जो मिनिमम रिक्वायरमेंट है, वो बाबा कंप्लीट करता है। మీకు అక్కడ అవసరాలు మీకు ఏమున్నాయో అందులో చాలా తక్కువ మినిమం ఉన్న అవసరాలు నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను. रहने के लिए घर मिलेगा, ఉండడానికి ఇల్లు దొరుకుతుంది. ओन घर हो रेंटेड हाउस हो, ये गारंटी नहीं है कि ओन घर ही मिलेगा, फ्लाइट ही मिलेगा, वो गारंटी नहीं है। रहने के लिए घर मिलेगा। సొంత ఇల్లు అని కాదు, అద్దిల్లు అని కాదు, మొత్తానికి మీకు ఒక ఇల్లు అయితే ఉండడానికి గ్యారంటీగా దొరుకుతుంది. पेट भरने के लिए भोजन मिलेगा, जीव के लिए गारंटी नहीं है। ఈ కడుపు నింపడానికి ఎంత కావాలో అంత ఆహారం దొరుకుతుంది. అలా అని చెప్పి నాలికకి రుచులు ఎన్ని ఉన్నాయో దానికి కావాల్సింది కాదు, కడుపు हाँ నింపడానికి దొరుకుతుంది. हाँ, कपड़े पहनने के लिए कपड़ा मिलेगा, बहुत डिजाइन का मिलेगा, वो गारंटी नहीं है। మీరు ధరించడానికి దుస్తులు ఖచ్చితంగా దొరుకుతాయి, కానీ డిజైనర్ కావాలి అలాంటివి కావు. जहां भी सेवा के लिए जाते हो वहां तन मन धन जितना चाहिए वो बाबा गारंटी करता है, अंतिम समय तक, लास्ट सेकंड तक। మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం కావాలో ఆ తనువు మనసు ईश्वरी सेवा के लिए आप जाएंगे तो वहां जो आपको तन धन जन सहयोग चाहिए, जितना रिक्वायरमेंट्स है, उसके अनुसार बाबा सारा इंतजाम आपको करेगा। ఈశ్వర్య సేవ గురించి మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ దానికి కావలసిన తనువు ధనము తర్వాత సహయోగము మనస్సు అన్ని కూడా బాబా ఇస్తారు. इसका मतलब ये नहीं है हर बार आपको फ्लाइट का टिकट मिलेगा, गारंटी नहीं है। बस टिकट में भी आपको जाना पड़ता है। దీని అర్థం ఏంటంటే ప్రతిసారి మీరు ఫ్లైట్ లో వెళ్ళాలి అన్నది కాదు.
నీకు బస్ టికెట్ దొరికినా బస్ టికెట్ లో వెళ్ళాలి. तो समय के अनुसार जो चाहिए बाबा दिलाता है, उसका चिंता आप मत करना। సమయం అనుసారంగా బాబా అన్ని ఇప్పిస్తారు, ఆ చింత మీరు చెయ్యొద్దు. ऐसे అలాగే सदा अपना हर पल సదా ప్రతి క్షణము बाबा को समर्पण करके బాబాకి సమర్పణ చేసి फर्स्ट डिवीजन में आने का ఫస్ట్ డివిజన్ లో రావడానికి बाबा से गिफ्ट लेना, బాబా దగ్గర నుంచి బహుమతి తీసుకోండి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? आज जीरो बाप ఈ రోజు జీరో తండ్రి अपने हीरो बच्चों से मिलने आए हैं। తమ హీరో పిల్లల్ని కలవడానికి వచ్చారు. तो अभी क्वेश्चन, जीरो बाप माना क्या है? అయితే ఇక్కడ ఒక ప్రశ్న, జీరో తండ్రి అంటే, జీరో అయిన తండ్రి అంటే అర్థం ఏమిటి? समझ लो आज एक छोटा सा बच्चा का बर्थडे है, ఇలా అనుకోండి, ఈ రోజు ఒక చిన్న పిల్లవాడి పుట్టినరోజు. तो उस बच्चे का जन्म किसने दिया? అప్పుడు ఆ పిల్లవాడి యొక్క జన్మ ఎవరిచ్చారు? पिता ने दिया। తండ్రి ఇచ్చారు. हाँ, कपड़ा किसने लाया? దుస్తులు ఎవరు తీసుకొచ్చారు? पिता ने लाया। తండ్రే తీసుకుని వచ్చారు. सुबह बच्चों को किसने उठाया? ఉదయం తండ్రిని పిల్లవాడిని ఎవరు లేపారు? माँ ने उठाया। అమ్మ లేపింది. किसने नहलाया? ఎవరు స్నానం చేయించారు? माँ ने नहलाया। అమ్మే స్నానం చేయించింది. केक किसने लाया? కేక్ ఎవరు తీసుకొచ్చారు? पिता ने लाया। తండ్రి తీసుకుని వచ్చారు. अभी सब कुछ रेडी है, बर्थडे तो बच्चों का है। ఇప్పుడు అన్ని రెడీ అయిపోయాయి. పుట్టినరోజు అయితే మటుకు చిన్న పిల్లవాడిది. सारा अरेंजमेंट माता पिता ने किया है। మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అమ్మా నాన్నలే చేశారు. लोगों को पिता ने लाया हुआ कपड़ा ही दिख रहा है। జనమందరికీ కూడా తండ్రి తీసుకొచ్చిన బట్టలే కనిపిస్తున్నాయి. जो माँ ने क्लीन किया हुआ बच्चों का शरीर ही दिख रहा है, नहीं कि जब बच्चों ने जो गंदा किया वो नहीं दिख रहा है, क्योंकि माँ ने क्लीन किया है। అమ్మ ఆ పిల్లవాడి శరీరం ఎంత ఏదైతే క్లీన్ గా అమ్మ చేత క్లీన్ చేయబడిందో, శుభ్రం చేయించబడిందో అదే అందరికి కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడు మురికి చేసుకున్నాడు, దాన్ని అమ్మ శుభ్రం చేసింది, అదే అందరికి కనిపిస్తుంది. जो आते हैं उनको माँ ने बनाया हुआ भोजन और केक और गिफ्ट ही मिल रहा है। ఎవరు వచ్చినా సరే అమ్మతో తయారు చేయబడిన ఆహారము, భోజనము, కేకు, గిఫ్ట్ దొరుకుతుంది అందరికి. सब रेडी है, అన్ని రెడీగా ఉన్నాయి. माँ बाप का काम कंप्लीट हो गया, అమ్మా నాన్నల పని అయిపోయింది, కంప్లీట్ लो, చేసి लोग आ गए। జనం అందరూ వచ్చారు. आगे कौन दिखाई देता है? ముందు ఎవరు కనిపిస్తూ ఉంటారు? बेटा दिखाई देता है। ఆ కొడుకు కనిపిస్తూ ఉంటాడు. किसको विश करते हैं? ఎవరికి విష్ చేస్తారు అందరూ? बच्चों को करते हैं। పిల్లవాడికే విష్ చేస్తారు అందరూ. गिफ्ट किसको मिलता है? గిఫ్ట్ కూడా ఎవరికి దొరుకుతుంది? बच्चों को मिलता है। పిల్లవాడికే గిఫ్ట్లు దొరుకుతాయి. बच्चा क्या बन गया? బచ్చా పిల్లవాడు ఎలా తయారయ్యాడు? हीरो बन गया। అక్కడ పిల్లవాడు హీరో అయిపోయాడు. लेकिन हीरो बनने का आधार क्या है? కానీ ఆ పిల్లవాడు హీరో అవ్వడానికి ఆధారం ఏంటి? इसके पीछे जो माता पिता ने किया है ना, उसके कारण वो हीरो बना है। అదే అతని వెనక ఉండి వాళ్ళ అమ్మా నాన్న తల్లిదండ్రులు చేసిన దాని వల్ల ఈ అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యాడు. तो बाबा कहता है, బాబా అంటారు, जो ज्ञान सुनाना था मैंने सारा ज्ञान सुना दिया। నేను ఎంతైతే జ్ఞానం వినిపించాలో అంత జ్ఞానము నేను వినిపించేశాను. आपको जितना रेडी करना है वो भी मैंने रेडी कर लिया। నేను మిమ్మల్ని ఎంత రెడీ చేయాలో అది కూడా నేను రెడీ చేసేసాను. अभी भगवान विश्व के आगे आपको प्रत्यक्ष होना है। ఇప్పుడు మీరు విశ్వం ఎదురుగా మీరు ప్రత్యక్షం అవ్వాలి. तो पीछे बाबा रहेगा, आगे हीरो रहेगा। ఇది వెనకాల బాబా ఉంటారు, ఎదుర హీరో ఉంటాడు. हाँ, जैसे कि फिल्म में भी हीरो दिखते हैं ना, डायरेक्टर तो नहीं दिखता है। ఎలా అంటే సినిమాల్లో కూడా హీరో కనిపిస్తాడు కానీ డైరెక్టర్ కనిపించడు కదా, అలా. तो ऐसे आपके हर संकल्प, हर श्वास में जीरो बाप रहना चाहिए, आप नहीं रहना चाहिए। అలాగా మీ ప్రతి శ్వాసలోనూ సంకల్పంలోనూ జీరో అయిన తండ్రి కనిపించాలి, మీరు కాదు. ना आपका पर्सनल कुछ भी नहीं रहना चाहिए, संकल्प भी आपको करने का जरूरत नहीं, सब कुछ बाबा करता है। మీరు పర్సనల్ గా ఏమి చేయాల్సిన అవసరం లేదు, అలాగే సంకల్పాలు కూడా మీరు చేయక్కర్లేదు. అన్ని కూడా బాబానే చూసుకుంటారు, తండ్రి చూసుకుంటారు. बाबा आपको जो रूहानी भोजन दे रहा है, उस सफलता का सुख का अनुभव करते रहना, बस बाकी सभी बाबा देखता है। బాబా ఒక ఆత్మిక భోజనాన్ని ఇస్తారు కదా, దాన్ని మీరు అది అనుభవాన్ని చేస్తూ ఉండండి అంతే. ఆ సుఖాన్ని, ఆ శాంతిని అనుభవం చేస్తూ ఉండండి అంతే, ఇంకేం లేదు.
ऐसे बच्चों के साथ बाबा मिलन मनाने के लिए आए हैं। అలాంటి పిల్లలతో మిలనం జరుపుకోవడానికి బాబా వచ్చారు. थोड़े बच्चे बाबा के सामने हैं, కొందరు పిల్లలు బాబా ఎదురుగానే ఉన్నారు. डायमंड हॉल में स्टूल में है, డైమండ్ హాల్లో స్థూలంగా ఉన్నారు. सूक्ष्म में भी बाबा के आगे किरणें लेकर भी बाबा से डिस्टेंस मेंटेन कर रहे हैं थोड़े बच्चे। కొంతమంది సూక్ష్మ రూపంలో బాబా దగ్గర నుంచి కిరణాలు తీసుకుంటూ కొంచెం దూరంలో ఉన్నారు. थोड़े बच्चे बाबा के दिल में बैठे हैं। కొంతమంది పిల్లలు బాబా యొక్క ఆ హృదయంలో ఉన్నారు. अपने को चेक करो, आप कौन। అయితే మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, మీరు ఎవరు. ये सारे बच्चों को बाबा जन्मदिन का मुबारक दे रहे हैं। ఈ పిల్లలందరికీ బాబా జన్మదినం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. तो कौन सा जन्मदिन? ఎలాంటి జన్మదినము? सर्व संबंधों का मुबारक दे रहे हैं। సర్వ సంబంధాల యొక్క శుభాకాంక్షల్ని ఇస్తున్నారు. सारे दिन 24/7 जो संबंध चाहिए सारे संबंध बाबा के साथ मेंटेन करना। రోజంతా కూడా 24/7 బాబాతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయగలరో అలాంటి సంబంధాలన్నీ, అన్ని రకాల సంబంధాలు మెయింటైన్ చేయాలి. आपको जो संबंध का जरूरत है वो संबंध सिर्फ बाबा के साथ में ही रखना है। మీకు ఎలాంటి సంబంధం యొక్క అవసరం ఉందో అలాంటి సంబంధమే మీరు ఆ రోజు తండ్రితో మెయింటైన్ చేయాలి. बाप के रूप में, తండ్రి రూపంలో, शिक्षक के रूप में, శిక్షకుడి రూపంలో, सदगुरु के रूप में, సద్గురుని రూపంలో, फ्रेंड के रूप में, ఫ్రెండ్ రూపంలో, झगड़े करने के रूप में, ఆ పోట్లాడే రూపంలోను, डॉक्टर के रूप में, డాక్టర్ రూపంలోను, खेलने के रूप में, ఆడుకునే రూపంలోను, मांगने का रूप में, అడిగే రూపంలోను, देने के रूप में, ఇచ్చేటటువంటి రూపంలోను, बाबा के दिल में बैठने वाले, బాబా బాబా హృదయంలో కూర్చుని ఉండే రూపంలోను, बाबा के सिर के ऊपर बैठने वाले, బాబా యొక్క శిరస్సు మీద కూర్చునే వాళ్ళ రూపంలోను, बाबा को ऑर्डर करने वाले, బాబాకి ఆర్డర్ వేసే వాళ్ళ రూపంలోను, बाबा के गोद में जाके रोने वाले, బాబా యొక్క ఒడిలోకి వెళ్ళి దుఃఖించే వాళ్ళలాగా, बाबा के गोद में जाके सोने वाले, బాబా యొక్క ఒడిలోకి వెళ్ళి పడుకునేలాగా, बाबा को डॉक्टर के रूप में यूज करने वाले, బాబాని డాక్టర్ రూపంలో ఉపయోగించుకునే వాళ్ళలాగా, जब जिस समय का जो संबंध का जरूरत है ऐसे बाबा के साथ व्यवहार करने वाले। ఎప్పుడు మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి ఆ సంబంధాన్ని బాబాతో నిర్వర్తించాలి. तो चेक करो, हर समय बाबा याद आता है। కాబట్టి చెక్ చేసుకోండి, మీకు ప్రతి సమయంలోనూ కూడా బాబా గుర్తుకొస్తున్నారా, या कोई देहदार याद आता है, లేకపోతే ఎవరైనా దేహదారులే గుర్తుకొస్తున్నారా, या मोबाइल याद आता है, లేకపోతే మొబైల్ గుర్తొస్తుందా, या गूगल या यूट्यूब याद आता है। లేకపోతే గూగుల్ గానీ యూట్యూబ్ గానీ ఇవి గుర్తొస్తున్నాయా? ले अब थोड़ा देख लो अपनी जिंदगी को। కాబట్టి కాస్త చూసుకోండి మీ జీవితాన్ని. आज बाबा ने ఈ రోజు బాబా आपको बाप के रूप में सारा पालना दी है, మీకు తండ్రి రూపంలో మొత్తం పాలనంతటిని ఇచ్చారు. सारा पढ़ाई भी कंप्लीट किया। మొత్తం చదువంతటి కూడా పూర్తి చేశారు. बाबा के पास जितना भी वरदान था सब बाबा ने सारा जायदाद दे दिया। బాబా దగ్గర ఎన్ని వరదానాలు ఉన్నాయో అన్ని మరియు అంత ఆస్తిని కూడా మనకి ఇచ్చేశారు. क्यों दिया? ఎందుకు ఇచ్చారు? दुनिया में जाकर भगवान के प्रत्यक्षता करने के लिए। అంటే ప్రపంచంలోకి వెళ్ళి భగవంతుని ప్రత్యక్షత చేయాలి అని చెప్పి. जैसे माँ क्या करती है, छोटे बच्चों को बेड से उठाकर ఎలా అంటే అమ్మ చిన్న పిల్లవాడిని నిద్ర నుంచి లేపి उनको रेडी करके स्कूल, ये क्या है, स्कूल वैन तक छोड़ती है ना। అతన్ని రెడీ చేసి స్కూల్ వ్యాన్ వరకు పంపిస్తుంది కదా. उसके बाद वो बच्चा अकेला बन जाता है और अकेला पाठ करता है। ఆ తర్వాత బస్ ఎక్కిన తర్వాత అబ్బాయి ఒంటరివాడైపోతాడు, ఒంటరిగానే పాత్రని చేస్తాడు. ऐसे ही అలాగే आपका हर संकल्प, हर श्वास बाबा के आधार पर रहना चाहिए। మీ ప్రతి శ్వాస ప్రతి సంకల్పము బాబా ఆధారంగానే ఉండాలి. सुबह अमृत वेला बाबा तपस्या द्वारा ఉదయం అమృత వేళ బాబా తపస్సు ద్వారా और मुरली के ज्ञान द्वारा మరియు మురళి యొక్క జ్ఞానం ద్వారా हर रोज कर्म क्षेत्र में आपको ईश्वरीय सेवा के लिए भेजते हैं। ప్రతిరోజు కర్మక్షేత్రంలోకి బాబా మిమ్మల్ని ఈశ్వరీయ సేవ చేయడం గురించి పంపిస్తూ ఉంటారు. लेकिन चेक करो, सुबह से शाम तक आप वापस आने तक वही नशा में, वही उमंग उत्साह में आपको रहना चाहिए।
కానీ ఆ కర్మక్షేత్రం నుంచి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అదే ఉమంగ ఉత్సాహాలతో ఉండాలి, ఆ నశాలోనే ఉండాలి. वो खुशी में सफलता में रहना चाहिए। చాలా సంతోషంలోనూ సఫలతలోనూ ఉండాలి. कोई स्थूल या सूक्ष्म कोई भी चीज का कमी का एहसास आपको नहीं होना चाहिए। ఈ స్థూలంగా సూక్ష్మంగా కూడా ఏ వస్తువుల యొక్క లోపము మీకు తెలియకూడదు. जैसे माँ क्या करती है, बच्चों को पीने का पानी भी देता है, कर्चिप भी देता है, फ्रूट्स भी देता है, फूड भी देता है, चॉकलेट भी देता है, पार्ले जी बिस्किट भी देता है, बुक्स देता है, सब कुछ जो रिक्वायरमेंट्स, इवन इन इमरजेंसी पैसा भी रख देती है ना, क्योंकि उनको कुछ कमी का एहसास ना हो। ఎలా అంటే అమ్మ చూడండి, పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఇస్తుంది, బిస్కెట్లు ఇస్తుంది, చాక్లెట్స్ ఇస్తుంది, టిఫిన్ పెడుతుంది, భోజనం పెడుతుంది, ఫ్రూట్స్ పెడుతుంది, అలాగే బుక్స్ ఇస్తుంది, అలాగే అవసరంలో ఉంటాయి అని చెప్పి ధనాన్ని కూడా ఇస్తుంది. ఎందుకు అన్ని ఇస్తుంది, ఎక్కడా అతనికి లోపం తెలియకూడదు అని చెప్పి. क्योंकि रास्ते में बहुत बेकरियां हैं और बहुत शॉप है, लोग वैरायटी खाते हैं, लेकिन मेरे बच्चे का अटेंशन वहां नहीं जाना चाहिए। ఎందుకంటే వచ్చే దారిలో ఎన్నో బేకరీలు ఉన్నాయి, ఎన్నో షాప్స్ ఉన్నాయి, తినేటటువంటి తినుబండారాల షాపులు. అంటే మా పిల్లవాడి దృష్టి అటువైపు వెళ్ళకూడదని చెప్పి అన్ని రెడీ చేసి ఇస్తుంది అమ్మ. वो खाएंगे तो इनका तबीयत खराब होता है ना, उसका हेल्थ के लिए माँ ये सभी करते हैं। అయితే ఆ బయటవి తింటే గనక ఇతని ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి అతని ఆరోగ్యం గురించి అన్ని ఇస్తుంది. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు किसी के ऊपर कंप्लेंट नहीं है, ఎవరిపైన మీకేం కంప్లైంట్ లేదు కదా. पति पत्नी के ऊपर, पत्नी पति के ऊपर कंप्लेंट नहीं है, ఆ, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి కంప్లైంట్స్ ఏమి లేవు కదా. अलौकिक परिवार में कंप्लेंट नहीं है, అలౌకిక పరివారంలో ఏం కంప్లైంట్స్ లేవు కదా. योगेश भाई के ऊपर कंप्लेंट नहीं है, యోగేష్ భాయ్ మీద కంప్లైంట్ ఏమీ లేదు కదా. शिव बाबा के ऊपर कंप्लेंट नहीं है, బాబా మీద ఏమి కంప్లైంట్స్ లేవు కదా. कोई चिंता नहीं आना चाहिए, మీకు ఏమి చింత రాకూడదు, नो टेंशन, టెన్షన్ ఉండకూడదు. आराम से मस्ती से रहना चाहिए, कुछ जरूरत कोई इच्छा नहीं रहना चाहिए। అలా అలా ఎప్పుడు కూడా సంతోషంలో మస్తీలో ఉండాలి. ఆ ఏమి చింత రాకూడదు. तो भगवान का जो पालना है, वरदान है, उससे पालना चाहिए। బాబా యొక్క పాలన వరదానం ఏదైతే ఉందో దానిలోనే పాలన చేయబడాలి. ऐसे जिंदगी आपको अभी से शरीर त्याग करने तक ऐसे जिंदगी जीना है। అలాంటి జీవితము ఇప్పటి నుంచి మీ శరీరాన్ని త్యాగం చేసేటటువంటి వరకు ఇలాంటి జీవితమే మీరు జీవించాలి. उसके लिए आप हर श्वास भगवान के हाथ में देंगे, आपको जो चाहिए बाबा इन एडवांस में पंच तत्वों को, मनुष्य आत्माओं को सारा इन एडवांस में पेमेंट कर देगा। हाँ, ऐसे आप हर श्वास संकल्प बाबा के हाथ में देने से అలా మీరు మీ సంకల్పాలు శ్వాస బాబా చేతిలోకి ఇస్తే కనుక उस दिन आपको पंच तत्वों से, मनुष्य आत्माओं से जो चाहिए उसके लिए बाबा इन एडवांस आपके द्वारा पेमेंट कर देगा। ఆ రోజు మనుషుల ద్వారా, పంచతత్వాల ద్వారా మీకు ఏవి అవసరం పడతాయో అవన్నీ కూడా బాబా వీళ్ళ ద్వారా ఇన్ అడ్వాన్స్ మీకు ఇప్పిస్తారు. एक दिन के लिए नहीं, ఒక రోజు గురించి కాదు, 5000 साल के लिए इन एडवांस में पेमेंट करेगा, स्पेशली 21 जन्मों के लिए। 5000 సంవత్సరాలు, 5000 5000 साल में 84 जन्म के लिए। 5000 సంవత్సరాలు 21 జన్మల గురించి మీకు ఇవన్నీ అడ్వాన్స్డ్ గా ఇప్పిస్తూ ఉంటారు. हाँ ठीक है, इसके लिए आपको ऐसी साधना करना पड़ेगा। ఇలాంటి వాటి గురించి మీకు ఇలాంటి సాధన చేయాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి. ऐसे ఇటువంటి आज के दिन ఈ రోజు बर्थडे मनाने के लिए जो बच्चे आए हैं, పుట్టినరోజు జరుపుకోవడానికి ఏ పిల్లలైతే వచ్చారో उनको बाबा मुबारक 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 देते हैं। వాళ్ళకి బాబా శుభాకాంక్షలు 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 ఇస్తున్నారు. आज तो शिवरात्रि है, ఈ రోజైతే శివరాత్రి. भक्त लोग भी शिवरात्रि मनाते हैं, భక్తులు కూడా శివరాత్రి చేసుకుంటారు, आप भी मनाते हो। మీరు కూడా జరుపుకుంటారు. उनमें और आप में क्या डिफरेंस? ఆ వాళ్ళల్లోనూ మీలోనూ ఏంటి తేడా ఉంది? वो रात्रि मनाते हैं, వాళ్ళేమో రాత్రి జరుపుకుంటారు, आप अमृत वेला मनाते हैं। మీరేమో అమృత వేళ జరుపుకుంటారు. माना हर टाइम आप अमृत पीते रहते हो, అంటే దీని అర్థం ఏంటంటే మీరు ప్రతిసారి అమృతాన్ని తాగుతూ ఉంటారు. तो बाप के साथ आपने क्या वायदा किया है? అయితే మీరు తండ్రితో ఏమి ప్రతిజ్ఞ చేశారు? विश्व कल्याण के लिए आप निमित्त बने हैं ना।
విశ్వ కళ్యాణం చేయడానికి మీరు నిమిత్తంగా తయారయ్యారు కదా. जब यज्ञ स्टार्ट हुआ యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు तब से बाबा आपके साथ में थे ना? అప్పటి నుంచి బాబా మీతోనే ఉన్నారు కదా. अभी भी बाबा आपके साथ में है ना? ఇప్పుడు కూడా बाबा మీతోనే ఉన్నారు కదా. ऐसे जैसे बाबा अपना पार्ट कंप्लीट करके वापस जाता है तब भी बाबा के साथ में ही जाना चाहिए ना? ఎప్పుడైతే బాబా ఈ పాత్ర అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారో అప్పుడు ఆయనతో పాటు మీరందరూ కూడా వెళ్ళిపోవాలి కదా అక్కడికి. या बाबा को बेचकर आप इधर इधर ही रहेंगे, बाबा को टाटा बाय बाय करके आप चले जाओ, हम थोड़ा दिन इधर ही दुख अनुभव करेंगे करके आप यहाँ रहेंगे क्या? లేకపోతే బాబా ఒక్కళ్ళనే పంపించేసి టాటా బై బై చెప్పి మీరు ఇక్కడే ఇక్కడే మేము ఉంటాము అని ఉండిపోతారా ఏంటి? बाबा हम आपके साथ में जाएंगे तो मेरे बच्चों को कौन देखेगा, मेरे पोतों को कौन देखेगा, मेरा बिल्डिंग कौन देखेगा करके यहाँ रहेंगे कि बाबा के साथ आएंगे? లేకపోతే బాబా మీతో వస్తే ఇక్కడ నా పిల్లల్ని నా మనవల్ని నా బిల్డింగ్ ని ఎవరు చూస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడే ఉండిపోతారా ఏంటి? तो स्टार्टिंग से एंड तक आपको बाबा के साथ निभाना है। కాబట్టి ఆరంభం నుంచి అంతిమం వరకు కూడా మీరు బాబాతోనే కలిసి ఉండాలి. बाबा यहाँ जाने के बाद आप यहाँ रहेंगे, यहाँ के दुख को आप सहन नहीं कर सकते हो। బాబా వెళ్ళిపోయాక బాబాతో వెళ్లకుండా మీరు ఇక్కడ ఉండిపోయారు అంటే ఆ దుఃఖాన్ని మీరు భరించలేరు. याद रखना, పెట్టుకోండి, आत्मा के जो स्टॉक करने का बैंक सिर्फ अभी ही खुला है। ఆత్మ గురించి మీరు స్టాక్ జమ చేసుకోవాల్సిన సమయము ఆ అకౌంట్ ఇప్పుడే తెరవబడింది. बैंक अभी ही खुला है। బ్యాంక్ ఇప్పుడే తెరవబడింది. ఆ బ్యాంక్ 5000 साल में जो आपको स्टॉक जमा चाहिए अभी ही आप जमा कर सकते हो, बाकी कोई भी युग में नहीं होता। ఆ 5,000 సంవత్సరాల గురించి ఇప్పుడే మీరు ఆ స్టాక్ ని ఇప్పుడే జమ చేసుకోగలరు, ఇంకా ఎప్పుడు చేసుకోలేరు. तो इसको कहते हैं बाबा हीरे तुल्य जन्म। దీన్ని బాబా వజ్రతుల్యమైన జన్మ అని అంటారు. అందుకే దీన్ని आज बाप दादा ఈ రోజు బాబ్దాదా बच्चों को పిల్లలకు वरदानों से झोली भर रहे हैं। వరదానాలతో వాళ్ళ జోలిని నింపుతున్నారు. वरदान किसको मिलता है? వరదానము ఎవరెవరికి దొరుకుతుంది? जो तपस्या करते हैं उनको ही वरदान मिलता है ना, फ्री में तो किसी को नहीं मिलता है। ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకే కదా వరదానం దొరుకుతుంది, ఫ్రీగా ఎవరికి ఇవ్వరు కదా. दुनिया में देखो పంచుల్లో చూడండి कितना लोग हैं, ఎంత మంది ఉన్నారు జనము. साधु सन्यासी लोग हैं, సాధు సన్యాసులు ఉన్నారు. कितना लोग नवदा भक्ति करते हैं, नंगे पैदल चलते हैं, ఎంత మంది చాలా భక్తి చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు చెప్పులు వేసుకోకుండా కాళ్ళతో అలా వెళ్తారు, व्रत को रखते हैं, రథాన్ని చేపడతారు, ठंडे पानी से नहाते हैं। చల్లని నీళ్లతో స్నానం చేస్తారు. कितना हायर लेवल पोस्ट वाले, पोस्ट एंड पोजीशन वाले दुनिया में हैं। ఎంత ఉన్నత ఉద్యోగాల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. कितना धनवान वाले हैं, ఎంతమంది ధనవంతులు ఉన్నారు. हायर एजुकेटेड लोग हैं, ఎంతమంది ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. लेकिन वो किसी ने भी बाबा को नहीं पहचाना, बाबा का सुख का अनुभव नहीं कर रहे हैं। కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బాబాని గుర్తించలేకపోయారు. ఆ వాళ్ళు ఎవ్వరు కూడా బాబా సుఖాన్ని పొందలేకపోయారు, అనుభవించలేకపోతున్నారు. हाँ, आपको तो बाबा मिला है, మీకైతే బాబా దొరికారు. अनुभव कर रहे हो क्या? అనుభవాన్ని చేస్తున్నారా ఏంటి? या अभी भी नेग्लिजेंस की नींद में सोए हुए हो, अलबेलापन की नींद में सोए हुए हो? లేకపోతే ఇప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం అనే నిద్రలో పడుకుని ఉన్నారా? बाबा को पहचान लिया तो आप कोटों में कोई, कोई में भी कोई आत्मा बन गए। బాబాని గుర్తించారు అంటే మీరు కోట్లలో కొంతమంది, మళ్ళీ ఆ కొంతమందిలో కొంతమంది అయిపోయారు. ऐसे बनना है तो विश्व कल्याण के लिए आपको निमित्त बनना है, जो वायदा किया है उसको निभाना पड़ेगा। అలా ఇలా చేయాలి అంటే గనక విశ్వ కళ్యాణం చేయడానికి మీరు నిమిత్తమైనట్టే. మీరు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు తీర్చాలి, ఆ ప్రతిజ్ఞను నిర్వర్తించాలి. स्व परिवर्तन के लिए, परिवार के परिवर्तन के लिए आपके संकल्प करेंगे तो ऐसा बेहद का सुख का अनुभव आपको नहीं होता है। అయితే మీరు మీ పరివారానికి లేకపోతే స్వయానికి स्वयं और स्वयं परिवार के लिए आप संकल्प करेंगे तो ऐसा बेहद का सुख का अनुभव आपको नहीं होगा। మీరు ఇలా స్వయంగా లేకపోతే పరివారానికి సంకల్పం చేస్తే గనుక మీకు అనంతమైనటువంటి ఈ సుఖం యొక్క అనుభవం తెలియదు. हाँ, आपके पास जरूर माया आती है, అప్పుడు మీ దగ్గరికి ఖచ్చితంగా మాయ వచ్చేస్తుంది. पहले से भी जोर से आती है। ముందు కన్నా ఇంకా స్పీడ్ గా వస్తుంది. माया का काम है आना,
మాయ యొక్క పనేంటి రావటం. आपका काम है भगाना। మీ పనేంటి దాన్ని పారద్రోలడం. माया कैसे रॉयल रूप में आती है? మాయ ఎలా వస్తుంది రాయల్ రూపంలో? जैसे माया आती है, आपको क्या करते हैं, डोर ओपन करके उसको बुलाते हो। ఆ మాయ వచ్చినప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి దాన్ని లోపలికి ఆహ్వానిస్తారు. उनको चाय या पानी थोड़ा देते हो, बैठो थोड़ा समय रहो करके उनको थोड़ा शक्ति भी देते हो। ఆ మాయకి కూర్చో, ఇంత నీళ్లు తాగు లేకపోతే టీ తీసుకో అని చెప్పి దానికి శక్తిని ఇస్తారు. उनको क्या मिलता है, खातिर मिलता है ना, तो आराम से और थोड़ा दिन के लिए, महीने के लिए, साल के लिए वहां ही रह जाता है। దానికి అనుమతి రాగానే అది అలాగా ఒక 15 రోజులు, నెల రోజులు, సంవత్సరం రోజులు మాయ ఉండిపోతుంది. यूट्यूब के रूप में, सीरियल के रूप में, फिल्म के रूप में, वैरायटी भोजन खाने के रूप में माया आकर आपके साथ रहने लगती। ఆ యూట్యూబ్ రూపంలోను, సీరియల్స్ రూపంలోను, సినిమా రూపంలోను, లేకపోతే వెరైటీ ఫుడ్ ఆహారాలు తినడంలోను మాయ మీతో ఉండిపోతుంది. कैसे आती है माया? ఎలా వస్తుంది మాయ? अभी भी टाइम है ना, 90 ईयर्स हो गया, 100 साल है ना, अभी भी 10 साल है पुरुषार्थ के लिए। ఇప్పుడు వరకు 90 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకా 100 సంవత్సరాలు కదా మామూలుగా, అంటే ఇంకొక 10 సంవత్సరాలు ఉంది కదా పురుషార్థం చేయడానికి అని చెప్పి अभी अभी भी टू लेट का बोर्ड तो नहीं लगाया है ना? ఇంకా ఇప్పుడు కూడా టూ లేట్ బోర్డుని ఇంకా పెట్టలేదు కదా. बोर्ड डालने दो तब देखेंगे। పెట్టనియండి అప్పుడు చూద్దాము అని వస్తుంది. बाबा कहते हैं బాబా అంటారు, बच्चे, दुनिया में कभी भी विनाश हो सकता है, పిల్లలు ప్రపంచంలో ఎప్పుడైనా వినాశనం అవ్వచ్చు, लेकिन आपका विनाश अभी इस सेकंड में ही हो सकता है ना। కానీ మీ వినాశనం ఇప్పుడే సెకండ్ లో అయిపోవచ్చు కదా. इसलिए बाबा कहते हैं వల్ల బాబా అంటారు, एक है अचानक, ఒకటి ఏంటంటే అప్పటికప్పుడే, हाँ, दूसरा है एवर रेडी, రెండవది ఏంటంటే ఎవరు రెడీ, ఎప్పుడు రెడీగా ఉండడం, तीसरा है बहुत समय का खाता का जमा। మూడవది ఏంటంటే చాలా సమయం గురించి ఖాతా యొక్క జన్మ. बाबा का जो फाइनल जो सेवा है బాబా యొక్క ఫైనల్ సేవ ఏదైతే ఉందో विश्व परिवर्तन के लिए, విశ్వ పరివర్తనం గురించి, जब तक विश्व परिवर्तन नहीं होता है ఎప్పటి వరకు అయితే విశ్వ పరివర్తన జరగదో तब तक आप बाबा के साथ वापस घर नहीं जा सकते। అప్పటి వరకు మీరు బాబాతో ఇంటికి తిరిగి వెళ్ళలేరు. तो फाइनल सेवा के लिए बाबा अभी लोगों को अपॉइंटमेंट कर रहे हैं। కాబట్టి ఈ ఫైనల్ సేవ గురించి బాబా ఇప్పటి నుంచి జనాన్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. वो कभी भी किसी भी सेकंड में बाबा अपॉइंटमेंट कर सकता है, बाद में बाबा को ब्लेम नहीं देना है, आपने मुझे बताया नहीं। అవి ఎప్పుడైనా ఎక్కడైనా సరే బాబా అపాయింట్ చేయొచ్చు, తర్వాత బాబాని నిందించవద్దు. जो బच्चे ఏ పిల్లలైతే निस्वार्थ सेवाधारी रहते हैं, నిస్వార్థ సేవాదారి కింద ఉంటారో, विश्व परिवर्तक हैं, విశ్వ పరివర్తకులు, विश्व सेवक बन विश्व की आत्माओं को बाबा के परिचय देकर విశ్వ సేవకులయ్యి విశ్వానికి తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తారో, मुक्ति, जीवन मुक्ति देने के लिए निमित्त बनते हैं, ముక్తిని జీవన్ముక్తిని ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో, वही लकी महावीर विजयी बच्चे हैं। వాళ్ళే లక్కీ మహావీర పిల్లలు. इसीलिए అందువల్ల अभी आपको नॉलेज फुल बनना है। మీరు ఇప్పుడు నాలెడ్జ్ఫుల్ గా, అంటే జ్ఞానవంతులుగా అవ్వాలి. माना अपना सब कुछ बाबा को देकर आप मास्टर नॉलेजफुल बनना है। అంటే ఇప్పుడు మీదంతా आप सब कुछ बाबा को देकर आपको मास्टर नॉलेजफुल बनना है। ఇప్పుడు ఇదంతా కూడా బాబాకి ఇచ్చి మీరు మాస్టర్ జ్ఞానవంతుల కింద అవ్వాలి. कल क्या होने वाला है, नेक्स्ट सेकंड में क्या होने वाला है, हम नहीं जानते हैं ना। రేపు ఏమవుతుందో, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదు కదా. तो बुद्धिमानों का बुद्धिमान यही है कि हर सेकंड भगवान को समर्पण कर दें। కాబట్టి తెలివైన వారి పని ఏంటంటే ప్రతి సెకను బాబాకి అర్పణ చేయటమే. आपके पास जो खजाने हैं उसको मेक यूज करो, फुल उसको यूज करना। మీ దగ్గర ఏదైతే ఖజానా ఉందో దాన్ని మొత్తం ఉపయోగించుకోండి. उसमें से 2 खजाने स्पेशली यूज करना। అందులో రెండు ఖజానాలు స్పెషల్ గా ఉపయోగించండి. क्या है वो? అవి ఏంటి? एक संकल्प, दूसरा समय। ఒకటి సంకల్పము, రెండవది సమయం. हाँ, उसको यूज करना है तो इन्वेस्टमेंट करना पड़ेगा ना, तभी तो रिटर्न आएगा। వాటిని ఉపయోగించుకోవాలి అంటే మీరు పెట్టుబడి పెట్టాలి కదా, అప్పుడే కదా మీకు రిటర్న్ వస్తుంది. तो ये संकल्प और समय भगवान के बैंक में डिपॉजिट कर दो, तब देखो उसमें रिटर्न कितना आता है।
కాబట్టి ఈ సంకల్పము సమయాన్ని భగవంతు దగ్గర డిపాజిట్ చేస్తే తర్వాత తిరిగి చూడండి ఏమొస్తాయో మీకు. क्योंकि जमा करने का समय अभी है। ఎందుకంటే జమ చేసేటటువంటి సమయం ఇప్పుడే. अभी पुरुषार्थ से काम नहीं चलने वाला है, अभी तीव्र पुरुषार्थ करना पड़ता है। ఇప్పుడు పురుషార్థంతో సరిపోదు, ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయవలసినటువంటి సమయం. अभी चलने का समय नहीं है, उड़ने का समय है। ఇప్పుడు నడిచే సమయం కాదు, ఎగిరేటటువంటి సమయం. चलने का समय माना घर घर में जाके पॉम्पलेट्स मारना, चित्र प्रदर्शनी देना, ये सभी चलने का समय है। నడిచి వెళ్ళడం అంటే ప్రతి 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 ఇంటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వడము మరియు చిత్ర ప్రదర్శన చేయటము. उड़ने का समय माना आपका सारा टाइम टेबल फिक्स हो गया है, सुबह यहाँ प्रोग्राम, शाम को यहाँ प्रोग्राम, आपके आगे लाखों लोग खड़े हैं, उनके आगे जाकर आपको साक्षात्कार कराना, इसको कहते हैं उड़ने का समय। ఎగిరే సమయము అంటే ఏంటంటే ప్రతి ఈ సమయంలో ఇది, ఈ సమయంలో ఇది, ఈ సమయంలో ఈ సేవ అని చెప్పి టైం టేబుల్ పెట్టుకోవడము, అందరి ఎదురుగా వెళ్ళి సాక్షాత్కారం ఇవ్వడము, అది అది ఎగిరే సమయము అంటే. बाबा ने बच्चों को होमवर्क दिया था, బాబా పిల్లలకి హోంవర్క్ ఇచ్చారు. जो भी होता है ओके, उसको एक्सेप्ट करना है। ఏం జరిగినా సరే ఓకే అని చెప్పి అంగీకరించాలి మనం. उसमें बाबा ने 100 मार्क्स रखा था, అందులో బాబా 100 మార్క్స్ పెట్టారు. लेकिन बाबा ने रिजल्ट्स में देखा కానీ బాబా ఫలితాలు చూశారు, मैक्सिमम लोग 50% लिए थे, 100% वाले बहुत कम थे। చాలా మంది 50% లోనే పాస్ అయ్యారు, మీకు కొంతమంది మాత్రమే 100% పాస్ అయ్యారు. तो बाबा बच्चों से क्या चाहता है? అయితే బాబా పిల్లల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? बच्चे अभी तीव्र पुरुषार्थ करो పిల్లలు ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయండి और विश्व परिवर्तन के लिए निमित्त बनो। మరియు విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తంగా తయారవ్వండి. भगवान का प्रत्यक्षता का पर्दा कभी भी खुल सकता है। భగవంతుని యొక్క ప్రత్యక్షత చేసేటటువంటి పరద ఎప్పుడైనా తెరవబడచ్చు. जो नए आने वाले आत्माओं को भी फास्ट पुरुषार्थ करके फर्स्ट डिवीजन में आने का अभी भी चांस है। ఎవరైతే లాస్ట్ వచ్చారో వాళ్ళు కూడా ఫస్ట్ డివిజన్ లోకి ఫాస్ట్ గా వచ్చి ఫస్ట్ డివిజన్ లోకి వచ్చేటటువంటి ఛాన్స్ ఇప్పటికి కూడా ఉంది. इसीलिए అందువల్ల व्यर्थ को समाप्त करो। వ్యర్థాన్ని సమాప్తం చేయండి. क्यों, क्या, कब, कैसे क्वेश्चन नहीं आना चाहिए। ఎప్పుడు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు ఏమీ రాకూడదు. तो जो बच्चे ऐसी साधना करते हैं, అయితే ఏ పిల్లలైతే ఇలాంటి సాధన చేస్తారో आप मैक्सिमम 90% पास होंगे तो మీరు 90% పాస్ అయితే గనుక 10% बाबा आपको ग्रेस मार्क्स देगा। 10% బాబా మీకు గ్రేస్ మార్క్స్ ఇస్తారు. याद रखना, 90% वालों को बाबा 10% देगा, 25% वालों को 10% देने का बाबा ने नहीं बात किया है। గుర్తు పెట్టుకోండి, 90% వచ్చిన వాళ్ళకి మాత్రమే బాబా 10% గ్రేస్ మార్క్స్ ఇస్తారు, అంతేగాని 25% వచ్చిన వాళ్ళకి బాబా 10% మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇవ్వరు. बच्चे तो बहुत होशियार है, పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు. 35% में पास होता है ना, 25% करेंगे तो बाबा ने कहा है कि 10% देता है करके। 35% అయితే పాస్ అవ్వడం కదా, మనకి 25% వస్తే బాబా 10% ఇస్తారు, పాస్ అయిపోతాము అనుకుంటారు. लेकिन बाबा के सामने जाकर कहते, बाबा ने कहा, आपने कहा था ना इस मुरली में कि आप 10% देंगे करके। బాబా దగ్గరికి వెళ్ళి అడగండి, బాబా మీరు ఆ మురళిలో 10% ఇస్తానన్నారు కదా, ఇస్తారా అని చెప్పి. तो बाबा क्या कहता है, అప్పుడు బాబా ఏమంటారు? मैंने जरूर कहा था कि मैं 10% देता हूँ, दूंगा भी। నేను ఖచ్చితంగా అన్నాను ఇస్తాను అని చెప్పి, ఇస్తాను కూడా. लेकिन उसके पहले लाइन में मैंने क्या कहा था, కానీ దాని ముందు లైన్ లో నేను ఏమన్నాను? जो 90% लेते हैं उनको 10% देता हूँ करके मैंने कहा था, बाकी परसेंटेज वालों के लिए मैंने नहीं कहा था। నేను ఎవరికైతే 90% వస్తుందో వాళ్ళకి 10% ఇస్తానన్నాను, కానీ మిగతా వాళ్ళకి ఇస్తామని అన్నాను. इसीलिए అందువల్ల तीव्र पुरुषार्थ करो, తీవ్ర పురుషార్థం చేయండి. दृढ़ संकल्प करो, यस आई कैन, मैं ही कर सकता हूँ। దృఢ సంకల్పం చేయండి, నేనే చేయగలను అని చెప్పి. दुनिया वाले तो अलग अलग पोस्ट एंड पोजीशन में बैठते हैं, ప్రపంచంలో వాళ్ళైతే రకరకాల పోస్ట్ అండ్ పొజిషన్స్ లో ఉంటారు. आप तो सदा सिंहासन में रहना। మీరైతే ఎల్లప్పుడూ సింహాసనం మీదే ఉండండి. सबसे श्रेष्ठ सिंहासन है అన్నిటికన్నా శ్రేష్టమైన సింహాసనము बाप दादा का दिल तख्त। ఆ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనం. लेकिन जो बच्चे सच्चे रहते हैं उनके लिए बाबा दिल तख्त पर बिठाएगा। కానీ
ఎవరైతే సత్యవంతులుగా ఉంటారో వాళ్ళనే బాబా వాళ్ళ హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలి. या संगम युग में जो बच्चे ज्यादा समय बाबा के दिल तक पर रहते हैं, ఇక్కడ సంగం యుగంలో ఎవరైతే పిల్లలు ఎక్కువగా బాబా యొక్క హృదయ సింహాసనం మీద ఉంటారో भविष्य में भी ब्रह्मा बाबा के साथ लंबे समय तक वही राज्य में, वही राजघराने में, रॉयल फैमिली में ब्रह्मा बाबा के साथ में रहेंगे। భవిష్యత్తులో బ్రహ్మ బాబాతో అదే రాయల్ ఫ్యామిలీలో అదే పరివారంలో ఉంటారు. इसीलिए ब्रह्मा बाप समान आपको सेवादारी बनना है। అందువల్ల మీరు బ్రహ్మ బాబాతో సమానంగా మీరు సేవాదారుల కింద అవ్వాలి. जब भी कोई मुश्किलात आता है तो ఎప్పుడైనా ఏమైనా కష్టాలు వస్తే కనుక मेरा बाबा कहना, నా బాబా అని అనండి. तो बाबा आपको सहयोग देने के लिए रेडी है। అప్పుడు బాబా మీకు సహయోగం ఇవ్వడానికి రెడీ. बाबा यही चाहता है బాబా ఇదే కోరుకుంటున్నారు, मेरा हर बच्चा 100% पास हो। నా ప్రతి పిల్లవాడు 100% పాస్ అవ్వాలి అని చెప్పి, और महाराजन बनना है। మరియు మహారాజు కింద తయారవ్వాలి అని చెప్పి. ऐसे ఇటువంటి हर संकल्प, ప్రతి సంకల్పము, हर समय ప్రతి సమయము बाबा को समर्पण करो। బాబాకి సమర్పణ చేయండి. चारों ओर के నలువైపులా ఉన్న बाप दादा के బాప్ దాదా యొక్క दिल तक नशीन बच्चों को, హృదయ సింహాసన ఆధారులైన పిల్లలకు, चारों ओर के నలువైపులా ఉన్న तीव्र पुरुषार्थी बच्चों को, తీవ్ర పురుషార్థి పిల్లలకు, चारों ओर के నలువైపులా ఉన్న बाप दादा ने जो गिफ्ट दिया है, బాప్ దాదా ఏదైతే కానుకని ఇచ్చారో उस गिफ्ट को स्वीकार करने वाले, ఆ కానుకను స్వీకరించేవారు, और जो बच्चों ने संकल्प से बाप दादा को गिफ्ट दिया है, ఆ ఏ పిల్లలైతే సంకల్పం ద్వారా బాబాకు కానుకనిచ్చారో, जो व्यर्थ संकल्प को छोड़ेंगे करके ఏంటంటే వ్యర్థ సంకల్పాలని వదిలేస్తాము అని చెప్పి उस संकल्प को सदा दृढ़ करने वाले ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునే వాళ్ళు, दृढ़ पुरुषार्थी, దృఢ పురుషార్థులకు प्रतिज्ञा कर ప్రతిజ్ఞ చేసి प्रत्यक्षता करने वाले ప్రత్యక్షతను తీసుకుని వచ్చేటటువంటి सर्व बच्चों को పిల్లలందరికీ बाप दादा का బాప్ దాదా యొక్క बहुत बहुत చాలా చాలా दिल का दुलार, హృదయపూర్వక प्रेम प्यार ప్రేమ और दिल का याद पार स्वीकार हो। మరియు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు. और सभी बच्चों को మరియు పిల్లలందరికీ बार बार शिवरात्रि का बधाई बधाई बधाई। పదే పదే శివరాత్రి యొక్క అభినందనలు అభినందనలు అభినందనలు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.